ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సెప్టెంబర్ మాసము 19వ తారీఖు బుధవారం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధిలో మనమందరము కూడా కలిసి ప్రార్థించుటకు, పాట పాడుటకు, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే రాత్రికాల సమయం అంతా చక్కటి నిద్రను అనుగ్రహించి మరొక రోజును చూడడానికి ఎక్కువ జామునే లేచి దేవుని మందిరానికి రావడానికి, ఇలా మనం దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఎన్ని స్తుతులు చెల్లించినా మనం తక్కువే. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఏ హెచ్చరిక మాటలు మనకు తెలియజేయబోతున్నాడో ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయం అంతా కూడా చక్కని నిద్రను అనుగ్రహించి మన ఉదయాన్నే లేచి నీ పాద సన్నిధికి వచ్చి నీ వాక్యమును ధ్యానించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అలాగే మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మీ బిడ్డలు, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలు, ఏకుజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న బిడ్డలు, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన, ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశించడమే కాకుండా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ తండ్రి నీ వైపు ఉన్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి ఆత్మీయ స్థితిలో గొప్పగా ఎదిగింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారము, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, అలాగే నాయన అనారోగ్యాలతో ఇబ్బందులతో సమస్యలు బాధపడుతున్న వారికి ఎవరో ఒకరు మీరు ప్రేరేపించి వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రానున్న యేసు క్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉంటే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో వెళ్తాయో బైబిల్ గ్రంథంలో చాలా పాటలు మనం చదువుతున్నప్పుడు చాలా ఆనందాన్ని, చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రేమ దేవుడు వల్ల నిన్నటి దినాన్న మనం సమయం గురించి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఒకసారి ఏమంటున్నాడు దేవుడు అది మనం ఆలోచించగలిగితే మనందరికీ తెలిసిన రెఫరెన్స్ లో నుంచి ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ 5వ అధ్యాయము 15వ వచనం, ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ 5వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, దినములు చెడ్డవి కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాట వినాలి. ఉదయాన్నే మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీ ఇంటికి డైరెక్ట్ లైవ్ ద్వారా మాట వినపడుతుందండి. రైట్ రైట్ మరి ఇంత ప్రయాసపడ్డానికి కారణం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం రోజు రోజుకి అభివృద్ధి కావాలి. యొక్క మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే పసిపిల్లవాడికి
అంటే పుట్టిన బిడ్డ అలా ఉండిపోకూడదు. ఎదగాలంటే, ఆరోగ్యంలో ఇంకా అభివృద్ధి పొందాలంటే, ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, మనిషి పసి పాప కానీ పసి పిల్లవాడు కానీ ఎదగాలంటే తగ్గ ఆహారం ఉంటుంది. కొన్ని నెలల వరకు పాలు ఇవ్వాలి, కొన్ని నెలలు వచ్చిన తర్వాత సెలైన్ పెట్టాలి, మరికొన్ని నెలలు వచ్చిన తర్వాత భోజనం పెట్టాలి. ఇలా పెట్టడం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి, మనిషి ఎదగడానికి. అలా ఉండిపోతే మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఏం మాట్లాడితే దేవుడే పుట్టించాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు, మనం ఏం పెట్టవద్దని చెప్పేసి మీరు మొక్క పెట్టారు అనుకోండి, దేవుడి చెయ్యంటాడు. ఆలోచించాలి సార్. అలాగే నువ్వు కూడా క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకి బ్రతికం. బాప్తిజం తీసుకోవడం ద్వారా నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే మరో జన్మ. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు పసిపిల్లవాడు. ఇప్పుడు నువ్వేమవ్వాలంటే దినదినము ఈ యొక్క లోక సంబంధముగా ఈ యొక్క పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదగాలంటే ఎన్నో ఉంటే అవన్నీ చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఏదైనా అవసరమో ఆత్మకు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అవన్నీ నీకు ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, స్వీకరించాలి. స్వీకరించకపోతే అది నీకు బలాన్ని నువ్వు అభివృద్ధి పొందాలి ఆత్మీయంగా. ఓకేనా రైట్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అవి నీ శాస్త్ర విదేశీయులే, ఇవన్నీ మాకు తెలుసు, తెలవు అని ఎవరు అనట్లేదండి. తెలుసు కానీ పాటించరు. ఎందుకు? చూడండి, ఇక్కడ మంచి మాట ఉంటుంది చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుచు అన్నాడు. ఎస్, దేవుడు ఏం చెప్పాడంటే దినాలు చెడ్డవి అంటే మంగళవారం చెడ్డదని, బుధవారం చెడ్డదని, అమావాస్య చెడ్డదని చెప్పట్లేదు ఇక్కడ. ఆయన అన్ని మంచిగానే చేశారు. ఈ యొక్క కాలక్రమేణా మనుషుల స్వభావం వల్ల, మనుషుల ఆలోచన వల్ల చాలా తేడా వచ్చేసి అసలు లోకంలో మంచితనం అనేది లేకుండా దారుణంగా తయారైందని అర్థం. పసిపిల్లల మీద పడడం కానివ్వండి, ఒకరి మీద ఒకరు పడి తిట్టుకోవడం కానివ్వండి, హత్యలు కానివ్వండి, దారుణమైన సంగతులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దేశాల మీద దేశాలు యుద్ధాలు, ఒకరిని చంపుకోవడం, అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి అని దినములు చెడ్డవి. కాబట్టి నా బిడ్డల మీరు ఎలక్ట్గా ఉండండి. మీరు త్వరగా కోపపడకండి, త్వరగా నిర్ణయాన్ని తీసుకోకండి. మీకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వెంటనే ఆ నిర్ణయం తీసేసుకుని అవతల తప్పు పట్టడం అనేది తప్పు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన చెవికి చాలా వినబడుతూ ఉంటాయండి. వినబడినప్పుడు అన్ని మనకి అగెనిస్ట్ గా అవతల చెప్పాలనుకోండి, ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని వెంటనే మాట విని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిట్టి తప్పు. ఫస్ట్ నువ్వు ఎవరు నీతో చెప్తున్నారు, ఎవరు నీ గురించి మాట్లాడుతున్నారు, ఎలాంటి వారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక రోజైనా ఆలోచించాలి. అప్పుడు నువ్వు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని దానికి ఏం చెయ్యాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఇది దేవుడిచ్చే జ్ఞానం. చాలా మంది సమయాన్ని ఏం చేస్తారంటే దేవుడిచ్చాడు కదా దాన్ని సద్వినియోగం చేసుకుందామని అనుకోరు. నాకు ఉంది కాబట్టి నేను సమయాన్ని వాడుకుంటున్నాను అనుకుంటున్నాను. సమయం ఇచ్చింది ఎవరండి? మా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే కదా. దేవుడి సమయాన్ని ఇస్తే సమయాన్ని దేవుడికి ఇవ్వాలన్న బుద్ధి ఈరోజు చాలా మందిలో కనిపించట్లేదు. అంటే ఎవరిని ఏమన్నండి, ఎందుకంటే లెక్క వారు దేవుడికి వారు అప్పగించారు. కానీ కొంతమందికి ఇలా చెబితేనే అర్థమవుతుంది, మారుతారు. అరే నీ చేసే తప్పు కదా, నువ్వు దేవుడు నాతో మాట్లాడాడని క్రైస్తవులకు నమ్మకం ఉందండి. దేవుడి మాట ఈ ఫేస్బుక్ ద్వారా కానివ్వండి,
యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వేరే ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి ద్వారా కానివ్వండి, వినబడింది అనుకోండి, టీవీ ద్వారా వినబడింది అనుకోండి, దేవుడు నాతో మాట్లాడాడు అంటే నేను తప్పు చేస్తున్నాను, మారిపోవాలి అని ఒక నమ్మకం ఉంది క్రైస్తవులు, తిరిగి ఒప్పుకుంటారు. అయితే కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా దేవుడి మాట వినాలి. ఎవరు మనకి బాగా ఏ ఇష్టం అంటే ఎదుటి వారి మీద ఎవరైనా పడిపోతుంటే అది అంటే చూసేయాలి. ప్రేమపూర్వకంగా దేవుని పని చేస్తున్న వారి యొక్క సంగతులు చూసేవారు కరువైపోయారు. ఈరోజు ఎదుటి వారిని విమర్శించి ఎదుటి వారి గురించి మాట్లాడితే వినేవారు ఎక్కువైపోయింది ఈరోజు. అది క్రైస్తవ్యము అలా తయారైంది. దేవుడు అన్నట్టుగా యేసుక్రీస్తు కూడా వారు అన్నారు, నేను వచ్చేసరికి ఒక్క విశ్వాసులైనా కలుగుతుందా. ముందే అన్నాడు ఆయన. ఇలా తయారవుతుంది ఇప్పుడు. జ్ఞానము చాలా చోట్లకి వెళ్తుందండి ఈ సెల్ ఫోన్ ద్వారా, కానీ కరెక్ట్ మీద ఉపయోగించట్లేదు. ఇప్పుడు ఉందండి, మీరు ఏమనుకుంటే అనుకున్నా ఇది మంచి పరిణామం, ఏదో మంచి సమయం. ఇలా ప్రతిరోజు మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు విన్నా మీరు విని ఆచరిస్తే మీకు దీవెన. ఇప్పుడు ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చి నేను వాక్యం చెబుతున్నాను, పాట పాడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే ఇది నాకు ఆశీర్వాదకరం, ప్లస్ వినేవారికి కూడా ఆశీర్వాదకరం. అంటే ఈ సమయం కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. నేను నమ్ముతాను, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా ఇలా ఎన్నో తెల్లవారుజామున 3 గంటలు లేచి ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు 6 అయ్యే వరకు కూడా. ఇది నా సాక్ష్యం. అంటే అలా చేయడం వల్ల లాభం ఏంటంటే, లాభం ఆ రోజు ప్రార్థన చేశాడు కాబట్టి 2009లో ప్రారంభించిన ప్రార్థన ఎప్పటికీ మారకుండా నేను చేసుకుంటున్నాను. ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో నష్టాలు కూడా కలిగాయి. కానీ ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు నాకు ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి మహిమ కలుగుతుందిగా. అందుకే ఈ ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నిజమండి, నా గురించి అందరికీ తెలుసు. నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను అనుకున్నాను. ఈరోజు మరి ఇంత ధైర్యంగా ఇంత పబ్లిక్ లో అనేక మంది చూసేదండి. ఇది కట్ చేసేది కాదు కదా. ఒకవేళ అబద్ధం చెబితే చాలా మంది తెలిసిపోతుంది కదా, పబ్లిక్ లో పెడుతున్నారు కదా. ఎవరు ఇలా చెప్పేవారు, ఎవరు అబద్ధాలు ఆడండి ఉన్నారు. 100 మంది అబద్ధవాడు ఎవరైనా పట్టించుకోవడం, అది గురించి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ నేను ఆనాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. నిజమండి, చర్చికి వెళ్ళడానికి అది కింద హౌస్ పైన మందిరం. ఫస్ట్ 2-3 సార్లు చేసరికి వాళ్ళు తీసేవారు. పాపం వాళ్ళకి ఇబ్బంది కలిగేది. చివరికి లాస్ట్ ఏం చేసామంటే తాళం పడుకునే ముందు వేరే వాళ్ళు పక్కన తాళం ఏం చేసి తాళం రాలేదంటే ఆ తాళం పట్టుకుని నేను తీసేసుకుని చర్చి పైకి వెళ్ళిపోయి ప్రార్థన. వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కదా. నా భక్తి గురించి మరొకరు డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు నాకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దేవుడు గొప్పగా ఎదగడానికి, పాటలు పాడుకోవడానికి, వాక్యం చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి, అనేకులకు వాక్యం చెప్పడానికి. నువ్వు కూడా ఇదేదో మీరు ఒకటే చెయ్యాలని కాదండి, ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు తెల్లవారుజామున లేవాలి, 1 గంట అయినా ప్రార్థించాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి, ఆకలితో వారి కొరకు ప్రార్థించాలి, వస్త్రహీనతో వారి కొరకు ప్రార్థించాలి, అనేక సమస్యల వరకు ప్రార్థించాలి, రాజు కొరకు ప్రార్థించాలి, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించాలి. బైబిల్ చెప్పింది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లెటర్
రాస్తున్న మాట, ఇదిగోనయ్యాను సుఖముగాను సౌఖ్యముగాను బతుకు నిమిత్తము. చేద్దాం ఒకసారి, చేద్దాం. మరి ఇక్కడ వద్దాము. తిమోతి గారికి లెటర్ రాస్తూ మొదటి లెటర్ రాస్తూ 2వ అధ్యాయం ప్రారంభించినప్పుడు దేవుని వల్ల తిమోతి గారికి రాసిన మొదటి లెటరు అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం ప్రారంభించారు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునదై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు పడుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు లేచామన్నదే ముఖ్యం. నువ్వు పడుండొచ్చు, వేరే బయట పనులు చేసుకుని ఏ టైం అవ్వచ్చు, లేదా నువ్వు మీటింగ్కి వెళ్ళి రావచ్చు, ఏ టైం అవ్వచ్చు, ఇంటికాడ పిల్లల నిద్ర పట్టకపోవచ్చు, నువ్వు 1 గంట పడుకోవచ్చు, 12 గంటలు పడుకోవచ్చు, 11 గంటలు పడుకోవచ్చు, 10 గంటలు పడుకోవచ్చు. ఎప్పుడు పడుకుంటావో నాకు అనవసరం, కానీ తెల్లవారుజాము 3 గంటలకి లేదా 4 గంటలకి లేచి 1 గంట అయినా నువ్వు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్పిన ప్రార్థన మీరు చేస్తున్నారా? ప్రశ్నది జవాబు మీరు చెప్పాలి. ఈ బయట శబ్దం ద్వారా ఎంతమందికి ఈ మాట వినబడుతున్నాయో వింటున్నవారు చెప్పాలి. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్లో పెట్టిన యూట్యూబ్లో చూస్తున్న వారు కానీ దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు, అమ్మా మీరు ఈ ప్రార్థన చేస్తున్నారా? సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు చూడండి, సంఘాలు అనేకమైన సంఘాలలో ఉన్న సేవకుల వల్ల గలిబిలి వాతావరణం అనేది ప్రారంభమైంది. ఏది సత్యం ఏది అసత్యం అనేది అర్థం కాని పరిస్థితులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి వారి కొరకు ప్రార్థన చేయాలి. తండ్రి, ఏది సత్యమో తెలియచేయండి. ఇదిగో ఇలా అసత్యంలో ఉన్న వరకు మార్చుకొని సత్యంలోకి వస్తే ఈ యొక్క క్రీస్తు అనుబంధము, సంబంధము, బంధము ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. అలా ఆ కార్యాన్ని జరిగించండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలండి. చేస్తున్నారా? అడుగుతున్నాను. ఆయన ఏమైనా వచ్చినప్పుడు వినడానికి ఇష్టపడుతున్నామేమో కానీ, అరే ఇది ఇలా కాదు, మంచిగా మంచి వాతావరణం జరిగేలా ఉండాలి అని ప్రార్థించే ఆ గుణం నీకుందా? తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి ఉందా? ఉంటే మరి ప్రార్థన చేస్తున్నావా అమ్మ? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మన పని ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయడం. సత్యం అంటే మనకు తెలియాలి. మనం వెళ్ళే బోధనలో ఎన్నో రకరకాలమైన బోధనలు కనపరుస్తున్నారు. ఏది కరెక్ట్? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా బ్రతకమన్నాడు? అనేకమైన దొంగ ప్రవక్తలు వస్తారని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏంటది అని గ్రహింపు మనకు ఉండాలంటే ముందు నువ్వేం చేయాలంటే, నేనేం చేయాలంటే ప్రార్థన ప్రారంభించాలి. ఈ యొక్క సహవాసాల కొరకు ఉపవాసమును ప్రార్థన చేయండి, తప్పేమీ లేదండి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. తండ్రి, నీవే గొప్పగా నీ నామాన్ని మహిమ తెచ్చుకునే విధముగా ప్రతి కార్యాన్ని జరిగించండి తండ్రి. ఆ జరిగించే విషయంలో నన్ను పాత్రగా వాడుకోండి తండ్రి. నా వల్ల నీ నామానికి అవమానం రాకూడదు తండ్రి. నా వల్ల నీ నామానికి మహిమ రావాలి తండ్రి. కానీ వింటున్నారా? ఇలా మనం బ్రతికితే దేవునామానికి మహిమ ఎందుకు రాదని అడుగుతున్నాను నేను. కంపల్సరీగా వస్తుంది. వచ్చేలా నేను బ్రతకాలి. బ్రతుకుదామంటే, బ్రతకాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకేం చేయాలో రేపు ఉదయకాల సమయాన్ని ధ్యానిద్దాం. తలవంచని ప్రార్థించేద్దాం. ప్రార్థన పరలోకమందున్న పక్కన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా,
ఇంతవరకు మీ మాతో సూటిగా మాట్లాడారు. మీ మాటలు బిడ్డలు విని విడిచిపెట్టేవారు కాకుండా ఒక్కసారి ఆలోచించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వరకు నామం ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.